నమస్తే అండి. మీరు పిల్లలకి జంక్ ఫుడ్స్ అవి పెట్టకండి. మా డ్రీమ్స్ మనీ అకాడమీ కోరుకున్నది ఒకటే, అందరూ కూడా హెల్తీగా ఉండాలి. సో మంచి ఫుడ్స్ పెట్టండి. సో జంక్ ఫుడ్స్ అనేవి మీరు పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకొచ్చే ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్కి మీరే కారణం అవుతారు తెలియకుండానే. అలాగే మీరు కూడా జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ని మీరు అలౌ చేయకుండా పిల్లలకి కావాల్సిన మంచి ప్రోటీన్కరమైన ఫుడ్స్ని మీరు ఇంట్లో మంచి ఆయిల్ క్వాంటిటీ కలిగినటువంటి ఆయిల్స్ తోటి మీరు తయారు చేసి మీరు పెట్టడానికి చూడండి. మన ఆనందం అంతా పిల్లల భవిష్యత్తులోనే ఉంటుంది కాబట్టి పిల్లల కోసమని మనం ప్రతి ఒక్కరం కూడా క్షేమంగా ఆలోచించాలి. సో అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటేనే మన కుటుంబానికి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం కోసం మనం మంచి ఆరోగ్యపరమైన సూచనలు, ఫ్రూట్స్ తినండి. కొంచెం మంచివి క్వాలిటీ ఉన్నవి ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ తినాలి. అలాగే మంచి పౌష్టికాహారాన్ని పిల్లలకి అందజేయాలి. సో కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. చాలామంది పిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తున్నారు. సో అలా కాకుండా పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక విధమైన మంచి భవిష్యత్తులో వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ స్టామినా ఉండేటట్లుగా వాళ్ళు తయారు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. చాలామంది స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు. సో వాళ్ళు ప్లే టైం కూడా కేటాయించట్లేదు. అలాగే చాలామంది స్కూల్స్లో డ్రింకింగ్ టైం అంటే వాటర్ని డ్రింకింగ్ చేసే టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఆ డ్రింకింగ్ టైం అనేది ప్రతి స్కూల్కి కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ప్రతి స్కూల్ వాళ్ళు కూడా స్కూల్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్ని ఎక్కువగా ప్రతి స్కూల్లో కూడా ఒక 1 అవర్ కల్చరల్ యాక్టివిటీ ఉండాలి. అలాగే వాటర్ డ్రింకింగ్ టైం కానీ యూరిన్ బాత్రూమ్స్ అనేవి చాలా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ బాత్రూమ్లు కూడా మంచిగా ఉండాలి పిల్లల కోసము. పిల్లలు జారి పడిపోకుండా చాలా జాగ్రత్తగా కంఫర్టబుల్గా ఉండేటట్లుగా ప్రతి స్కూల్ కూడా ప్రిపరేషనల్గా ఉండాలి. సో ఈ స్కూల్స్ని ఎవరైతే మానిటరైజ్ చేస్తున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది మీకు పిల్లలకి స్కూల్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఏ స్కూల్లోనైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కంప్లైంట్ చేయండి. మేము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారి ద్వారా మీ ప్రాబ్లమ్స్ని మేము రెక్టిఫై చేస్తాము. పిల్లలు పెద్దలు మీ అందరికీ ఒకటే మనవి. సో ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ భవితవ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఇబ్బందుల వలన ప్రతి స్కూల్లో కూడా చాలా అనాలోచితమైన విషయాలు జరుగుతున్నాయి, ఆలోచితమైన విషయాలు కూడా జరుగుతున్నాయి. సో మంచిగా ప్రతి స్కూలు కూడా దేశ నిర్మాణానికి అవసరమైన పిల్లల కోసం మంచి చేయాలని రిపబ్లిక్ డే సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను.